అందరికీ నమస్కారం. నిన్నటి దినంన ఒక టీవీ ఛానల్కు మన ఎమ్మెల్యే గారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి పైన ఒక కామెంట్ చేసినాడు. దానికి ఎమ్మెల్యే గారికి మేము ఛాలెంజ్, 36 మంది ఛార్జ్ మెమోలు వచ్చినాయని ఒక కామెంటు, మా అధికారంలో ఉండంగా, మా పార్టీ అధికారంలో ఉండంగా 36 మందికి ఛార్జ్ మెమోలు వచ్చినాయని ఒక కామెంట్ చేసినాడు. ఇంకొకటి 15 మందికి రిటైర్డ్ అయిన వాళ్లకు జీతాలని చెప్పినాడు, మా పార్టీ అధికారంలో ఉండంగా అని చెప్పినాడు. దానికి వరదరాజరెడ్డి గారికి ఛాలెంజ్. వరదరాజరెడ్డి గారు, మీరు సీఎం దగ్గర 4 సార్లు 5 సార్లు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని సీఎం గారికి లెటర్లు ఇచ్చినారు. మీరు ఇచ్చిన తర్వాత సీఎం గారు ఎంక్వైరీ చేయమని చెప్పినారు. ఆ ఎంక్వైరీ రిపోర్టు ఇదిగో, ఇదే పెద్ద వరదరాజరెడ్డి గారు, నీ కాడ ఉందో లేదో ఆ ఎంక్వైరీ రిపోర్టు 300 పేజీలు ఉన్నాయి. ఈ 300 పేజీల్లో ఒక్క పేజీలో అయినా సరే పలాని వరకు జరగకోకుండా బిల్లు ఇచ్చినారు, పలాని వరకు నాసిరకంగా ఉంది అని బిల్లు ఇచ్చినారు అని ఈ 300 పేజీల్లో నువ్వు చూపిస్తే ఛాలెంజ్. దీనిపైన చర్చకు సిద్ధమా అని అడుగుతానా. ఏముంది దీంట్లో? ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి. ప్రొసీజర్ ల్యాబ్స్, ఈ ప్రొసీజర్ ల్యాబ్స్లో 2014 నుంచి 19 వరకు మీ పార్టీ అధికారంలో ఉందే, ఆ రోజు కూడా 2 కమిషనర్లు, 2 డిఈలు, 2 ఎంఈలు, 3 ఏఈలు వాళ్ళకు కూడా ఛార్జ్ మెమోలు వచ్చినాయి. ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ ఏంటంటే, మీ చంద్రబాబు నాయుడు వచ్చినాడే మన మున్సిపల్ ప్లాట్లలోకి, ఆ రోజు టెండర్ లేకోకుండా అత్యవసరంగా ఇప్పుడు రాజేష్ మన ఇప్పుడు డిఈగా ఉన్నాడే, అతనే ఆ రోజు కూడా డిఈ. ఆ రాజేష్ అత్యవసరంగా మీరు చెప్తే గ్రావెల్ తోలిచ్చినాడు 2 లక్షలకు, దానికి ఛార్జ్ మెమో ఇచ్చినారు. ఆ రోజు ఆ విధంగా చేయడం తప్పనే ఉద్దేశంతో ఛార్జ్ మెమో ఎవరికి? ఈ రాజేష్కు, మీ గవర్నమెంట్లోనే నువ్వు పెట్టిన లెటర్ ప్రకారమే. అది అవినీతే? తోలినారు. ఆ రోజు సీఎం వస్తున్నాడు, స్పీడ్గా తోలాలి కాబట్టి, అత్యవసరంగా తోలాలి కాబట్టి ఏ టెండర్ లేకోకుండా వర్క్ చేయించినారు, దానికి ఛార్జ్ మెమో. అటువంటి వర్కులే ఈ 300 పేజీల్లో కూడా జరిగినది. ఎక్కడే కానీ ఈ ప్రొద్దుటూరులో 70 కోట్లు రోడ్లు వేయకోకుండా, కాలువల్లో వేయకోకుండా, పైప్ లైన్లు వేయకుండా బిల్లులు చేసుకోలే. ఒక్కటి నిరూపించు, అటువంటిది ఏదన్నా ఉందేమో. అట్లాంటి చెప్పం, అబాండ బేసేది. ఇంకా మనకు సిగ్గుండాల. 2 సంవత్సరాలు అవుతా ఉంది మా గవర్నమెంట్ పై మీ గవర్నమెంట్ వచ్చి, ఈ రోజుకు కూడా అవినీతిమైన కామెంట్ చేయడమే కానీ నిరూపించింది లేదు. ఈ నిరూపణ మాత్రం అధికారులు ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినది వాస్తవం. అది కూడా ఒక 15 లక్షలకో 20 లక్షల రూపాయలకో ప్రొసీజర్ ల్యాబ్స్. ఆ దాంతో మీ గవర్నమెంట్లో జరిగినట్టు కూడా నువ్వు పెట్టిన లెటర్ ప్రకారమే. 4 కమిషనర్లు, 10 మంది ఏఈలు, 2-3 డిఈలు ఇట్లా పోయినారు. సస్పెండ్ కాలే, ఛార్జ్ మెమో ఇచ్చినారు. ఇప్పుడు మైదుకూరు రోడ్లో జరుగుతూ ఉందే వర్కు, అది కూడా ప్రొసీజర్ ల్యాబ్సే. రేపు మా గవర్నమెంట్ వస్తే మేము లెటర్ పెడితే ఆ ఏఈలు, ఆ డిఈలకు కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ వస్తాయి. మేము ఎక్కడే కానీ నామినేషన్ మీద వర్క్ ఇవ్వలే. ఒక్క వర్క్ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క వర్క్ కూడా నామినేషన్ కింద మేము ఇవ్వలే. అన్ని టెండర్ ప్రాసెసే. ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో లైట్లు లేవనో స్కూళ్ళల్లో, లేకపోతే ర్యాంపులు కట్టేదానికో, సేమయానాలు వేసేదానికో, నీళ్లు లేకుంటే వాటర్ పెట్టేదానికో అవన్నీ టెండర్లు పిలుచుకోకుండా
అధికారులే వర్క్ చేయించినారనే ఉద్దేశంతో అటువంటి దానిలకు ఈ ఛార్జ్ మెమోలు ఇచ్చినారు వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారు. ఎక్కడే కానీ రోడ్డు నాసిరకంగా ఉందని కానీ రోడ్డు వేయకోకుండా బిల్లులు చేసుకున్నారనే కానీ ఈ 300 పేజీల్లో ఒక్క చోట చూపించిన ఛాలెంజ్. రేపు 29వ తేదీ మున్సిపల్ మీటింగ్ ఉంది, దాంతో చర్చిద్దామా దీనిపైన? నువ్వు సిద్ధమా? 29 మీటింగ్, దాని సిద్ధమా? మనం అధికారుల ముందనే చర్చిద్దాం. ఇంకొకటి, 15 మందికి రిటైర్డ్ అయిన వాళ్ళకు జీతాలు ఇచ్చినారు అంటున్నావు. దీంట్లో 15 మందిలో నీ గవర్నమెంట్ వచ్చినాక ఈ మున్సిపల్ కమిషనర్లు 11 మందికి జీతాలు ఇచ్చినారు. మా రిటైర్డ్ అయినా కూడా ఎప్పుడు రిటైర్డ్ అయినారు వాళ్ళు? నీ గవర్నమెంట్లో రిటైర్డ్ అయినారు, కావాల్సినది కాకుండా జీతాలు ఇచ్చినారు. మా గవర్నమెంట్లో 4. ఆ 4 ఎవరు తెలుసా? సుబ్బారావు, కంప్యూటర్ ఆపరేటర్ సుబ్బారావు. ఆయన ఎవరు పెద్దయినా? అవినీతి అంటున్నావు, దానికి కూడా మాకు అంట చెప్తున్నావు. నువ్వు లెక్క బాకీ ఉండావే నందం రామయ్యకు, కోట్లు లెక్కలు బాకీ ఉండావు. ఆ నందం రామయ్య బావనే ఈ సుబ్బారావుని అడుగు. మీరు నందం రామయ్య ద్వారా ఈ సుబ్బారావుని పిలిపించుకో. వీళ్ళ ద్వారా మాకేమన్నా లెక్క ముట్టిందా? పని చేసినారు, జీతాలు ఇచ్చినారు. పని చేయకుండా ఏం జీతాలు ఇవ్వలే, రిటైర్డ్ కాలే. ఆ రోజుటికి గవర్నమెంట్ నుంచి వీళ్ళకు ఆర్డర్ రాలే. 2017-2-2025లో వచ్చింది ఆప్కాస్ వాళ్ళకు 60 ఏళ్ళ వరకే అని. అంతవరకు వీళ్ళు లెటర్ ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ నుంచి పని చేయించుకున్నారు. ఈ సుబ్బారావుతో పని చేయించుకున్నారు. అవుట్సోర్సింగ్లో కాలువలు తీసే వాళ్ళతో, పిహెచ్ వర్కర్లతో పని చేయించుకున్నారు. 11 మందితో పని చేయించుకొని జీతాలు ఇచ్చినారు. పని చేయకుండా ఉత్త జీతాలు ఏం చేయలే. ఎప్పుడైనా పేపర్లు ముందు పెట్టుకొని నువ్వు మాట్లాడితే నీ మాటలకు విలువ ఉంటుంది. ఉండేది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటుంది. లేకుంటే మేము ఇట్లా ఎవిడెన్సులతో సహా పెట్టి మాట్లాడితే ఆలోచించుకో ఎమ్మెల్యే గారు.